చపాతీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఎమ్మి చిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ. ఆలుగడ్డ ఎప్పుడైనా పీల్ చేయకుండా చిక్కుడుకాయలు వేయండి, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. పీల్ చేయడం వల్ల దాంట్లో ఉన్న ప్రోటీన్ అంతా వెళ్ళిపోతే తాలింపుకి ఆయిల్ వేసి జీలకర్ర పెట్టేసుకున్నాను నేను. కొద్దిగా ఆనియన్తో పాటే వేస్తాను నేను ఆలు, ఎందుకంటే ఆయిల్లో మంచిగా ఉడికిపోతుంది. కొద్దిగా అది ఫ్రై అయినాక చిటికేడు, మనకు ఎప్పుడైనా చిక్కుడుకాయలో చిటికేడు మెంతి పొడి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆలు మంచిగా ఫ్రై అయిపోయింది. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ వేసుకున్నా నేను. ఎల్లిగడ్డతో పాటు కొద్దిగా కర్రీ లీవ్స్ మనకు ఆయిల్లో ఫ్రై అయితే ఆ ఫ్లేవరే వేరు. అండ్ వచ్చేసి ఇప్పుడు చిక్కుడుకాయ మంచిగా వాష్ చేసేసుకోండి, ఎందుకంటే ఇలా తీసుకున్నప్పుడు చూసి తీసుకోండి. ఇలా గింజలు ఉంటే చిక్కుడుకాయ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంగ్లీష్లో వచ్చేసి దీన్ని బిగ్ బీన్స్ అంటారు, పెద్ద బీన్స్ అంటారు. నార్మల్ బీన్స్లో గింజలు ఉంటాయి, దీంట్లో గింజలు ఉంటాయి మనకు. ఇది మనం చిక్కుడుకాయ, మన తెలంగాణ వాళ్ళైతే చిక్కుడుకాయ అంటాం. అండ్ చిటికెడు ఉప్పు వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపి కొద్దిగా అది ఆయిల్లో ఉడికినాక టమాటా యాడ్ చేద్దాం. చిక్కుడుకాయ మంచిగా ఉడికింది ఆయిల్లో. ఇప్పుడు నేను టమాటా యాడ్ చేస్తున్నా. టమాటా వేయంగానే ఎప్పుడు కలపకండి, వేయంగానే ఇలా వదిలేసి ఇలా ఒక 2 minutes లేదంటే 1 minute మూత పెట్టడం వల్ల టమాటా సాఫ్ట్ అవుతుంది, ముక్కగా ఉండదు. ఓకేనా? టమాటా ఉడికిపోయింది, స్కిన్ పీల్ అవుట్ అవుతుంది చూడండి ఇలా చూడండి. అయితే ఇప్పుడు దీంట్లో ఒకసారి మంచిగా ఉప్పు కారం తీసి పెట్టేసుకున్నాను నేను. ఉప్పు, కారం, పసుపు, హోమ్మేడ్ గరం మసాలా ఇవన్నీ వేసి ఒక్కసారి కలిపేసి తర్వాత ఇప్పుడు యాడ్ చేస్తా కొత్తిమీర. మీకు చిక్కుడుకాయలో కొత్తిమీరనన్నా మెంతం కూర ఉన్న డబల్ ఫ్లేవర్ వస్తుంది. అసలు సో యమ్మీ, నాకైతే చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టమో కాబట్టి ఒకసారి కలిపేద్దాం. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూడండి. ఆయిల్లో మంచిగా ఉడుకుతుంది. నేనైతే కుక్కర్లో వేసుకుంటున్నా కొద్దిగా తొందరగా అవ్వడానికి. మీకు కావాలంటే నార్మల్గా వండుకోవచ్చు. అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే అడగా అంటకుండా. ఓకేనా? చూడండి, ఎమ్మి సూపర్. మనకు కుక్కర్లో వేసుకుంటే ఒక్క విజిల్ సరిపోతుంది, లేదంటే చిక్కుడుకాయ రుచి అవుతుంది. ఒక విజిల్ అయితే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది అనమాట. కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేసినాక మిగతా రెసిపీ